అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు 14 విభాగాల ద్వారా అమృతతుల్యమైనటువంటి పద్యాల్ని ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని మనం తెలుసుకున్నాం. ఈ 15వ విభాగంలో ప్రహ్లాదుడు హరిభక్తి పారవస్యంలో ఓలలాడుతూ హిరణ్యకశ్యపునితో అన్నటువంటి మాటలకు హిరణ్యకశ్యపుడు ఆగ్రహోదగ్రుడై ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస వీరులతోటి ఏ విధంగా మాట్లాడాడో మనం ఈ విభాగంలో తెలుసుకుందాం. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి యత్కించిద్భీతియులేక విష్ణునహితుంగీర్తించుచున్నాడు. వల్దంచుంజెప్పిన మానడు అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించే వీని వధించి రెండు ధనుజుల్మిమీ పటుత్వంబులన్ అన్నాడు. చాలా కోపం వచ్చేస్తోందనమాట. ఏమంటున్నాడు? 5 సంవత్సరాలైనా నిండనటువంటి వాడు, నిండా 5 ఏళ్లులే వీడికి. తండ్రినకు నా పక్షంబు నిందించి తండ్రినైన నన్నే నిందిస్తున్నాడు. విష్ణుని అహితుని నాకు ఇష్టం లేనటువంటి ఆ విష్ణువును కీర్తిస్తూ ఉన్నాడు. అహితుడు, హితుడు అంటే ఇష్టమైన వాడు, అహితుడు అంటే ఇష్టం లేనటువంటి వాడు, అంటే విరోధి, నా విరోధిని పూజిస్తూ ఉన్నాడు. వల్దంచుని చెప్పిన మానడు, వద్దని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించింది, నా శరీరంలో పుత్రుడి రూపంలో నాకు వ్యాధి జన్మించింది. వైద్యుడు శరీరంలో ఉన్నటువంటి దుష్ట అవయవాన్ని ఖండించి, అంటే చెడిపోయిన అవయవాన్ని ఖండించి రోగిని కాపాడినట్లే నా వంశంలో దుష్టుడై జన్మించిన వీణ్ణి నేను చంపి నా వంశానికి శాశ్వత కీర్తిని ఆపాదించి పెడతాను. అజ్ఞాని, కులద్రోహి, దుష్ట సాంగత్యం చేసేవాడు, హరిపక్షపాతి వీడు. వీడు చంపదగిన వాడే కానీ రక్షించదగినవాడు కాదు. యముడి ఇంటికి వెళ్ళవలసిన వాడే వీడు. ఈ బాలుని వెంటనే తీసుకొని పోయి మీరేం చేస్తారో నాకు తెలియదు, వెంటనే చంపేసి రండి, చంపేశాము అనే వార్త నాకు తెలియజేయండి అని ఆజ్ఞాపించాడు రాక్షస వీరులతోటి. వెంటనే ఆ రాక్షస వీరులు అడవుల్లోకి తీసుకెళ్ళిపోయారు. శూలాలతో పొడుస్తూ ఉన్నారు. అయినా బాలుని శరీరం కొంచెం కూడా కందలేదట. అంటే కనీసం చర్మం కూడా రేగలేదట. ఒక్క రక్తపు బొట్టు కూడా నేల రాలడం లేదు. ఎక్కడ శరీరం కొంచెం కూడా కందలేదు. ముఖంలో వర్చస్సు తగ్గలేదు. అయ్యో అని మాట కానీ, అహో అని కానీ, బాబోయ్ నాకు దెబ్బ తగులుతోందని కానీ అస్సలు ఇటువంటి మాటలు ఏమీ మాట్లాడకుండా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆ శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉన్నాడు. మరి అటువంటి భక్తి పారవస్యంలో ఓలలాడుతూ మైమరిచినటువంటి ప్రహ్లాదుని మరి శ్రీ మహావిష్ణువు ఎలా కాపాడాడు, ఏ రూపంలో హిరణ్యకశ్యపుణ్ణి శిక్షించాడు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా తదుపరి వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. చిన్నారులందరూ కూడా ఈ భాగవత పద్యాలు నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ప్రహ్లాద చరిత్ర ముందుగా మీకు అందిస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి గజేంద్ర మోక్షం మళ్ళీ చక్కని పద్యాలన్నీ కూడా మరిన్ని వీడియోల ద్వారా మీకు అందిస్తాను. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.